హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను గోంగూర విత్తనాలతో ఆకుని ఎలా మనం పండించుకోవచ్చు చూపిస్తున్నానండి. చాలామంది ఆకుకూరల కోసం పద్దాక మనం మార్కెట్కి పరిగెడతాం. ఇవి చాలా సింపుల్ కదండి. మన మన ఇళ్లలో ఎక్కడ కొంచెం స్థలం ఉన్నా కూడా మనం ఈ విత్తనాలు వేసేసుకొని నేను కాయించుకోవచ్చండి. ఇవి ఆకుకూరలు చాలా డెడ్. ఇది చిన్న చిన్న కవర్లో కూడా మట్టి పోసి పెట్టుకోవచ్చండి. అందుకని నేను ఈరోజు మన స్థలంలో కొంచెం వైపు వేసాను ఆల్రెడీ. అయినా ఒకసారి వేసి చూపిద్దామని గోంగూర విత్తనాలు ఇలా వేసేసి ఇలా కప్పేసుకుని ఇంకా వాటర్ ఇచ్చుకోవటమేనండి. కొంచెం స్థలం ఉన్నా చాలండి. చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో కూడా చక్కగా వస్తుందండి గోంగూర. నేను ఆల్రెడీ మనకి వేసాను. మొన్న కొన్ని విత్తనాలు వేసాను, చూపిస్తానండి మీకు. చక్కగా అందరూ ఇలా సొంతంగా కాయించుకుంటే భలే ఉంటాయండి. గోంగూర మన దొడ్లో కప్పుకున్నది అయితే భలే టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఆర్గానిక్గా పండించుకుంటే ఆకుకూరలు ఎంత బాగుంటాయోనండి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ దొరుకుతాయండి ఆకుకూరల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.